దర్శకులు సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, మనం 2 రోజుల క్రితం ఇదే డిబేట్లో మీరు 2 అంశాలను చెప్పారు, ఖచ్చితంగా జరిగినాయి. ఒకటి, పాకిస్తాన్ ఆర్థికంగా కుదిరైంది, పాకిస్తాన్ కాలబేరానికి రాక తప్పదు, వేరే ఆప్షన్ లేదని, అది మనం చూస్తున్నాం డెవలప్మెంట్స్లో. అదేవిధంగా రెండో అంశం కూడా, ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి పీఓకేని వదిలిపెట్టాడు చక్రి అని మీరు మొన్న ఖచ్చితంగా చెప్పారు. పీఓకే మీద ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ముందు డెవలప్మెంట్స్లో మీరు చూస్తారని మీరు ఖచ్చితంగా చెప్పారు. నరేంద్ర మోడీ స్టేట్మెంట్ను మనం చూస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరగబోయే చర్చలకు సంబంధించి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇందాక శేషు గారు మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అంటే పాకిస్తాన్ అనేది తీవ్రవాదులకి ఒక స్వర్గధామంగా మారిపోయిందనే విషయం అంతర్జాతీయ దేశాలన్నీ కూడా గుర్తించాయి. కానీ ఎందుకు ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది చర్చ జరుగుతూనే ఉంది. మనం ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన పరిణామాలను కనుక మనం ఒకసారి విశ్లేషించుకుంటే, శేషు గారు చెప్పినట్టు ప్రధాని మోడీ అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో, ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత పరిణామాలు కనుక మనం గమనించామంటే, మనం అటాక్ చేసేసిన తర్వాత సంయమనం పాటించాం. కానీ ఆ పీఓకే దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా కవింపు చర్యలకు పాల్పడుతూ వచ్చారో, అదే కాకుండా మనకి సరిహద్దు ప్రాంతాల్లో 4 రాష్ట్రాలకు సంబంధించిన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఎలా కవింపు చర్యలకు పాల్పడ్డారో విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ మీద ఒక రకంగా చూడాలంటే, ఇప్పుడు ఆయన ఎంత సంయమనం పాటించి వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా, ఇప్పుడు అమెరికా జోక్యంతో ఏమైపోయింది, ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలన్నీ ప్రధాని మోడీని నిలదీసే ఒక పరిస్థితి వచ్చింది. మీరు ఏ బేస్ మీద ఒప్పందం కుదుర్చుకున్నారు, మీరు శాంతి చర్చలకి అంగీకారం ఎలాగ తెలిపారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అమెరికా ప్రకటించడం ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, అమెరికా మన విషయంలో ఇప్పుడు మనం చెప్పాలి, కానీ పాకిస్తాను మన ఇద్దరు ఒక సంయుక్త ప్రకటన చేస్తే బాగుండేది. అలా కాకుండా అమెరికా వచ్చి నేను సూచన చేయడం వల్ల ప్రధాని మోడీ అదేవిధంగా పాకిస్తాన్ పాలకులు ఒప్పుకున్నారని చెప్పి అక్కడి నుంచి వైట్ హౌస్ నుంచి ఆయన చేసిన ప్రకటనతో ఏమైపోయింది, మీ మొత్తం మీ వ్యవహారాన్ని అక్కడి నుంచి ట్రంప్ ఆపరేట్ చేస్తున్నారు, మీరు ఆయన చేత్తో కీలు బొమ్మగా మారుతున్నారా అని చెప్పి ప్రతిపక్షాలు మోడీ మీద విమర్శలు చేయడానికి ఆపరేషన్ సింధూర్ అప్పుడేమో అఖిలపక్ష భేటీ పెట్టారు. ఇప్పుడు విరమణ సమయంలో ఎందుకు డిమాండ్ చేశారు కదా, పార్లమెంట్ సెషన్ అయినా పెట్టండి, లేకపోతే మీరు ఆల్ పార్టీ మీటింగ్ అయినా పెట్టండి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు దేశ భద్రత అనేది చాలా ముఖ్యం. అంటే మోడీకి ఈ విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మొత్తం దేశ ప్రజలందరూ కూడా పలు సందర్భాల్లో గ్రహించారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా మోడీ తన నిజాయితీని చాటుకున్నారనే ఒక చర్చ జరిగింది. కానీ 2-3 రోజులుగా మనం అటాక్ చేసిన తర్వాత యుద్ధం అనే దానికి మనం కాలు దువ్వట్లేదనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికే భారత్ అనేది సంయమనం పాటించింది. కానీ ఎందుకంటే మనం వెళ్ళి కొట్టాలనుకుంటే పెద్ద విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎందుకు వ్యూహాత్మకంగా ఇప్పుడు అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలనే ఒక వ్యూహంతో సంయమనం పాటించింది భారత ప్రభుత్వం. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది చివరికి, మనం ఈ కావాలని అమెరికా చెప్పినట్టు మనం ఈ రకంగా ఒత్తిడికి లొంగుతున్నామని చెప్పి విమర్శలు రావడంతో వెంటనే అలర్ట్ అయిపోయారు మోడీ. ఆయన అందుకనే ఏంటంటే చర్చలు అనేవి నామమాత్రం అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. చర్చలకు రావాలంటే ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే పాకిస్తాన్కి ముందుకు రావాలి, లేకపోతే మేము యుద్ధాన్ని కొనసాగించేస్తామని సంకేతం ఇచ్చేశారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది వాళ్ళ కోర్టులో ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ కండిషన్స్ ఒప్పుకుంటే చర్చలకు రావాలి, లేకపోతే చర్చలు జరపడంలో ఎలాంటి ఉపయోగం లేదు, యుద్ధం అనేది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి నిన్న పాకిస్తాన్ మాకు దళం తరపున కూడా స్పష్టం చేయడానికి మనం చూసేసాం కదా. కాబట్టి ఏంటంటే మనం యుద్ధానికే సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పిన కండిషన్స్ అంటే మనం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం, మేము దాడి చేస్తే ఎలాగుంటుందని చెప్పి రుచి చూపించింది భారత ఆర్మీ కానీ వైమానిక దళం కానీ. కానీ ఇంకా కొనసాగితే దాని పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాబట్టి చర్చలు జరపడానికి ముందే మన వైఖరి, మన స్టాండ్ ఏంటనేది స్పష్టంగా చెప్పేశాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. తన మీద వచ్చే రాజకీయ విమర్శలను దృష్టిలో పెట్టుకుని కూడా మోడీ నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు అమెరికా ప్రతినిధి వచ్చి తనతో చర్చలు జరిపినప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది చక్రి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్ ఏమాత్రం మన చేసిన ఈ కండిషన్స్కి వాళ్ళు కనుక అంగీకరించకపోతే మెయిన్గా వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే, ఇందాక శేషు గారు చెప్పినట్టు సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏదైతే మనం రద్దు చేశామో దాని ఒత్తిడి అయితే బాగా పెరుగుతూనే ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే మిగిలిన అన్నింటినీ వాళ్ళు ఏదో రకంగా కాంపన్సేట్ చేసుకోవచ్చు, కానీ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి కనుక వచ్చేస్తే దాన్ని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక విమర్శలు
అవకాశానికి ఒక తావు ఇచ్చినప్పటికీ కూడా మన అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఇందాక శేషు గారు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఆ వైఖరితో స్పష్టంగా ముందుకెళ్తున్న కారణంగా చక్రి భారత్ వైఖరి స్పష్టం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి ఏంటని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే నిన్న మోడీ చెప్పిన ప్రకటనలో ఆయన ఒక సంకేతాలు ఏదైతే ఇచ్చారో మేము మీడియేషన్కు ఒప్పుకోము అని చెప్పి ఆయన స్పష్టం చేసేసారు. అమెరికా మీడియేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఎందుకంటే అమెరికా చెప్పినందుకు చర్చలు జరిపామనడం ఒక ఎత్తు, అమెరికా ఎలాగ అడ్వాంటేజ్ తీసుకుంది, నేను అవసరం అయితే ముందుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య కాశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం వహిస్తాను, ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా అని చెప్పి ట్రంప్ చెప్పడం చూసి ట్రంప్ ఇంకొకటి వ్యంగ్యాస్త్రాలు కూడా అవును 1000 సంవత్సరాలు అయినా కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు అనేటట్టు అది మోడీ కోపం వచ్చింది. అంటే నాట్ ఓన్లీ మోడీ, అంటే మనం భారతదేశం ఎప్పుడు కూడా కాశ్మీర్ వ్యవహారంలో గత ప్రధానులు ఎవరైనా కూడా మీడియేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవనే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను అనుకూలంగా తీసుకుని ట్రంప్ దీంట్లో వేరు పెడదాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మనకు ప్రధాని మోడీ సంకేతాలు ఇచ్చేశారనడం చాలా పెద్ద విషయం. కాబట్టి భారత్ వైఖరి అనేది ఏంటో స్పష్టమైపోయింది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది పాకిస్తానే ఈ కండిషన్స్కి ఒప్పుకుంటుందా లేదా అని. కానీ ఈ కండిషన్స్కి పాకిస్తాన్ ఒప్పుకోవడం అనేది అది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే. కానీ అనేది కూడా ఆలోచించాలి. పాకిస్తాన్ తిరిగి గమ్మత్తుగా ఉంటుంది రామచంద్రరావు గారు. దేశ ప్రజల కంటే మాకు టెర్రరిస్టులే ముఖ్యం అన్న విధంగా ధోరణి కనిపిస్తూ ఉంటుంది. చక్రి ఇప్పుడు వాళ్ళ ఉనికే ఏంటంటే ఫస్ట్ నుంచి చూస్తే మీతో దేశాలన్నీ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద చూస్తూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ అనేది వాళ్ళ ఉనికి మొత్తం చూస్తే భారత్ లో అశాంతి సృష్టించడం, ఇక్కడ హింసను ప్రేరేపించడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఈ రకంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఈ 3 అజెండాల మీద మీరు మొదటి నుంచి చూసుకుంటూ వస్తే గత 50 ఏళ్ళుగా మనం 1965 వార్ తర్వాత అయినా వాళ్ళలో బుద్ధి వస్తుందంటే ఆ బుద్ధి రాలేదు. వాళ్ళు అదే వాళ్ళ వైఖరిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి? భారత్లో అలజడి సృష్టించడమే వాళ్ళ అజెండా. ఇందాక శేషు గారు ఒక విషయం చెప్పారు. ఏంటి ప్రధానంగా ఆయన చెప్పిన విషయం, ఇప్పుడు తీవ్రవాదాన్ని అక్కడే ప్రోత్సహిస్తున్నారని చెప్పి అందరూ గుర్తించారు. చాలా మంది నిషేధిత తీవ్రవాద సంస్థలకి సంబంధించి పాకిస్తాన్ అనే దాంట్లో వాళ్ళ శిక్షణా శిబిరాలు ఉన్నాయి అని చెప్పి అమెరికా కూడా గుర్తించిందన్నారు. కానీ ఇన్ని తెలిసిన అమెరికా మిగిలిన దేశాలన్నింటిలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలని కట్టడి చేయడానికి వ్యూహాన్ని అనుసరించి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. కానీ పాకిస్తాన్ విషయంలో బిన్ లాడెన్ కూడా అక్కడే దొరికాడని తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్లో నిషేధిత తీవ్రవాద సంస్థలు అక్కడ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది అమెరికా నుంచి అందుతూనే ఉంది, IMF నుంచి కూడా అందుతూనే ఉంది. నిజంగా కట్టడి చేయాలంటే చేయాలి కదా. ఇప్పుడు జరుగుతున్న తీవ్రవాదానికి సంబంధించి ఇప్పుడు రిటాలియేషన్ చేశారు వాళ్ళు, మనం చేసిన తీవ్రవాదం మీద దాడికి. దాని మీద స్పందించమంటే ట్రంప్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మీరు గమనించారంటే ఇదంతా సర్వసాధారణమే అని చెప్పి ఆయన దాటేశారు ఆ ప్రశ్నని. కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వైఖరి ఎప్పటికీ మనకి అమెరికా అనేది ఒక నమ్మదగ్గ ఒక మిత్రుడు కాదు భారతదేశానికని లేటెస్ట్ గా ట్రంప్ చేసిన కామెంట్స్ బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సిచ్యువేషన్ బట్టి మనకి శత్రువులు ఎవరు మిత్రులు అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది. అవును, అంటే అమెరికా మీద మనం నమ్మకం పెట్టుకునే అవకాశమే లేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా పాకిస్తాన్కి కొంత ఎడ్జ్ ఇస్తారనేది కూడా వాళ్ళ మాటలు. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో ఇప్పుడు ఆయన ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే శేషు గారు మీరు చెప్పరండి, ఉగ్రవాదులపై యుద్ధం చేస్తామంటున్న పాశ్చాత్య దేశాలకు అసలు ఆ ఉద్దేశం ఉందంటారా? IMF నిధులు పాకిస్తాన్కి అసలు ఎందుకు ఇస్తున్నారంటారు? ఎందుకంటే IMF నిధులు పాకిస్తాన్ తీసుకుని వాళ్ళు ఏదో దేశ బాగు కోసమో దేశ ప్రజల కోసమో వాడుకోవడం లేదు కదా. టెర్రరిస్ట్ క్యాంపులని పెట్టుకొని టెర్రరిస్టులని బాగు చేయడం కోసం, టెర్రరిస్టులకి ఆయుధాలు సమకూర్చడం కోసం IMF నిధులని దుర్వినియోగం చేస్తున్న పాకిస్తాన్కి ఎందుకు సహాయం చేస్తున్నారు? ఒక పక్క 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు, తర్వాత అటాక్స్ జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్వము IMF కి మే 10వ తారీఖు నాడు ఒక విజ్ఞప్తి చేసింది. ఏమని చేసింది? మీరు